నమస్తే. ఒక వింత విషయం ఏంటి అంటే, కొత్త బిజినెస్ ఐడియా ఎంత సింపుల్‌గా ఉంది అంటే, మీ ఇంట్లో గనక ఒక గాడిద ఉంటే, ఆ గాడిద విలువ రూ. 2,00,000 అక్షరాల రూ. 2,00,000. అండ్ మీ దగ్గర ఒక 100 గాడిదలున్నాయి అనుకోండి. 100 ఇంటూ 2,00,000 ఇచ్చి, వాళ్ళంతటికి వాళ్ళే దీన్ని షిప్ చేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఇది ఎక్కడో కాదు, మన సారీ మన పక్కనున్న పాకిస్తాన్లో. అసలు మ్యాటర్ ఏంటి అంటే, చైనా పాకిస్తాన్ నుంచి ఎప్పుడూ లేనంతగా గాడిదల్ని కొంటోంది. రీజన్ ఏంటి అంటే, చైనా మెడిసిన్స్లో గాడిద నుంచి తీసిన ఒక సబ్స్టెన్స్ని స్ట్యూ రూపంలో ఆ మెడిసిన్స్లో వాడి వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ని పెంచే దిశగా చైనా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. అలాంటి ఒక మెడిసిన్ స్టార్ట్ చేసింది, వాళ్ళ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆ మెడిసిన్కి ఉన్న డిమాండ్ కోసము పాకిస్తాన్లో ఉన్న గాడిదలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మనుషుల గురించి కాదు నేను మాట్లాడేది, నిజమైన గాడిదల గురించి. చైనా మందుకి పాకిస్తాన్ గాడిదలు అంటే ఎన్ని లక్షలు అంటే, కొన్ని రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయి అంటే, గడిచిన 9 నెలల్లో కనీసము 2 మిలియన్ డాంకీస్ అంటే 20 లక్షల గాడిదల్ని చైనా పాకిస్తాన్ నుంచి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళింది. అరే భయ్, మీకు గాడిదలే కావాలి అనుకుంటే ఓన్లీ పాకిస్తానే ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి గైస్. అంటే ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నా సరే చైనా కావచ్చు, యూఎస్ కావచ్చు, పాకిస్తాన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాయి? వీళ్ళని వాళ్ళ చేతిలో పెట్టుకుంటే ఇండియాని వాళ్ళు ఏ విధంగానైనా సరే ఇరకాటంలో పెట్టచ్చు అన్న ఒక్క థాట్ తోటి ఇలాంటి డీల్స్ అన్నీ అక్కడికి వెళ్తున్నాయి. ఇప్పుడు చైనా విషయానికే తీసుకుంటే, నిజంగా చెప్పాలి అంటే ఎడారిని పచ్చగా పండించగలిగిన చైనా గాడిదల్ని పెంచలేదు అని కాదు కదా. అది కూడా రూ. 2,00,000. ఇండియా రూ. 2,00,000 అంటే పాకిస్తాన్లో ఎంత అన్నది ఒకసారి చూసుకోండి. ఇవే గాడిదల కాస్ట్ కొన్ని సంవత్సరాల కిందట ఇట్ వాజ్ నథింగ్. వాళ్ళ మేజర్ ట్రాన్స్పోర్ట్ కూడా గాడిదల మీదనే మేజర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. వాళ్ళ బైక్స్ కూడా 100cc 110cc ఉంటే చాలా గొప్ప. పాకిస్తాన్ వాళ్ళకి టెక్నాలజీ పరంగా వాళ్ళు అంటే మన మేజర్ క్యాపిటల్ సిటీస్ అండ్ మేజర్ టౌన్స్ ఉంటాయి కదా, మేజర్ సిటీస్, అక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు కనిపిస్తుంది. అది దాటి మీరు రెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ని గనక ఎప్పుడైనా చూశారు అనుకోండి, నిజంగా జనాలు చచ్చి బతుకుతున్నారు. అల్లా మాకు ఇచ్చింది ఇంతే అని చెప్పేసి బతికేస్తున్నారు. అంతకు మించి పాకిస్తాన్ దగ్గర వేరేదేం లేదు. ఇప్పుడు వచ్చే సోర్స్ తోటి జనాలందరూ గాడిదల్ని కొని పెంచే పనిలో పడ్డారు. అంటే రాబోయే 5 సంవత్సరాలకి చైనాకి కనీసము 10 మిలియన్ గాడిదలైనా సరే అవసరం పడతాయి. ఈ 10 మిలియన్ గాడిదల్ని పాకిస్తాన్ నుంచి కొనడం కోసము చైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తోంది, ఎంత ఖర్చు పెడుతోంది అన్నది ఒకసారి చూడండి. బట్ మైండ్ ఇట్, ఇది ఒక యూనిక్ ఇన్వెన్షన్. గాడిద నుంచి తీసిన ఒక సబ్స్టెన్స్ దాన్ని స్టూగా మార్చి వీళ్ళు మెడిసిన్స్లో ఏదైతే పెట్టి దీన్ని క్యాన్సర్స్కి అండ్ ఇమ్యూనిటీ కోసం ఏదైతే యూజ్ చేస్తున్నారో, ఇది చాలా పెద్ద ఇన్వెన్షన్ చైనాకి. అండ్ ఈ ఇన్వెన్షన్స్ తోటి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే దీన్ని రివర్స్లో గనక యూజ్ చేసి దాని నుంచి వచ్చే వైరల్స్ ఏవైతే ఉన్నాయో మన మీద యూజ్ చేయడానికి పెద్ద టైం పట్టదు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా గాడిదల్ని పెంచండి. పెంచిన గాడిదల్ని చైనాకి అమ్మండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.